అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా శుభకరమైన మంచి పరిణామం ఏంటంటే, మన తెలుగువారైన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అవ్వడం మనందరికీ చాలా గర్వకారణం. వారిని పలకరిద్దాం. సార్, కంగ్రాచులేషన్స్ టు. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా ఈ అత్యున్నతమైన పురస్కారం అందుకోవడం మీకు ఏమనిపిస్తుంది సార్? ఇది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఇటము ఈ అంటే పద్మవిభూషణ్ అనేది సెకండ్ హైయెస్ట్ అవార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దీని గురించి ఇది పర్టికులర్గా యాజ్ ఎ తెలుగు పర్సన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇది రావటమాట. సార్, చాలా లేటెస్ట్ రీసెర్చ్ చూస్తున్నాం. వీ హర్డ్ అబౌట్ ది ఎండోస్కోపిక్ పిల్ సార్. దాని మీద మన ఏఐజీలో కానీ మీ వ్యక్తిగతంగా కానీ ఎలా ఉంది సార్ మీ ప్రయాణం? ఇది ఎండోస్కోపీ అనేది నేను గత 40 సంవత్సరాల కింద రీసెర్చ్ చేస్తున్నాము. మామూలుగా ఏం చేసేవాళ్ళమంటే ఈ ట్యూబ్స్ అనేది పెట్టి లోపలంతా చెక్ చేసేవాళ్ళము. కానీ స్లోగా కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ట్యూబ్ లేకుండా ఒక చిన్న పిల్ ద్వారా అంటే లోపల పంపించి ఫొటోస్ తీసి చూసే అది కూడా డెవలప్ చేశాము. కానీ రీసెంట్గా మాకు ఇంకొక ఐడియా ఏమొచ్చిందంటే ఇవన్నీ కూడా సరే మనం పిల్ తీసుకొని దాంట్లో కెమెరా ఉంటుంది, అన్నీ చూడవచ్చు, దాన్ని కంట్రోల్ చేయవచ్చా బయట నుంచి అనేది ఒక సిస్టమ్ డెవలప్ చేశాము. మేము స్టాన్ఫర్డ్ డాక్టర్స్ తోటి కలిపి తర్వాత మేయో క్లినిక్ డాక్టర్స్ యూఎస్ఏ కలిపి ఒక పిల్ బాట్ అనేది ఒక తయారు చేసామన్నమాట. ఈ పిల్ బాట్ మనం మింగిన తర్వాత లోపలున్న పిక్చర్స్ అన్ని తీసి ఎండోస్కోపీ ద్వారా బయట పిక్చర్స్ మనకి లోపల తెలుస్తుంది. అదే కాకుండా ఒక చిన్న కీబోర్డ్ తోటి మనం దాన్ని కంప్లీట్గా ఎక్కడికంటే అక్కడికి పంపించవచ్చు, చిన్న సర్జరీస్ చేయొచ్చు. ఫ్యూచర్లో మన మేజర్ సర్జరీస్ కూడా దీని ద్వారా అవుతుందన్నమాట. అంటే నేను అనుకునేది ఒక 5 ఇయర్స్లో మనం చేసే సర్జరీ విధానం కానీ లేదా ట్రీట్మెంట్ కంప్లీట్గా మారిపోతుంది పిల్ బాట్ తోటి. మనం బయట నుంచి అంతా కంట్రోల్ చేసి కంప్లీట్గా అర్లీ క్యాన్సర్స్ రిమూవ్ చేయటం కానీ, అదేవిధంగా బ్లీడింగ్ ఉంటే ఆపటం కానీ, అల్సర్స్ తీసేయటం కానీ ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. సార్, ఇది అందరికీ అందుబాటులో రావడానికి ఎంత టైం పడుతుంది సార్? నేను అనుకునేది ఇప్పుడు మేము దాన్ని ఏం చేసామంటే ఇంతకుముందు చాలా కాస్ట్లీని ఇచ్చి వేరే సబ్స్టెన్స్ యూజ్ చేసి చాలా చీప్గా చేసాము. ఒక 5,000 రూపాయలు వచ్చేటట్టు అది. నేను అనుకునేది ఒక 5 సంవత్సరాల్లో అందరికీ అందుబాటు వచ్చేస్తుంది. సార్, ఏఐజీ హాస్పిటల్ అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే చాలా ఒక గొప్ప హాస్పిటల్గా పేరు తెచ్చుకుంటున్నారు సార్. ఇక్కడ మీరు ప్రత్యేకంగా గట్ హెల్త్కి, లివర్ హెల్త్కి సంబంధించి ఏ అంశాలకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చూస్తుంటే అండ్ ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనకి వచ్చే ఏదైనా హార్ట్ ప్రాబ్లం కానీ, నర్వ్స్ ప్రాబ్లం కానీ ఏది వచ్చినా కూడా గట్కి సంబంధించిందని తెలిసిపోయింది ఇప్పుడు. ఎందుకంటే గట్లో మైక్రోబయామ్స్ ఉంటాయి, మైక్రోస్ అంటే బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ ఉంటాయి గట్లో. ఇవి మన బాడీని కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కంట్రోల్ ఎలా చేస్తున్నాయి, ఎలా మార్చొచ్చు అన్నీ స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియా మార్పుడు వల్ల మనం హార్ట్ అటాక్స్ తగ్గించేసేవచ్చు, నరాల్ వీక్నెస్ తగ్గించవచ్చు జస్ట్ లోపల బ్యాక్టీరియాలు. ఇది చాలా ఎక్సైటింగ్ న్యూస్. మేము ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నారు బ్యారీ మార్షల్ అని, ఆయన కూడా జాయిన్ అయ్యారు మా ఇన్స్టిట్యూట్. ఆయనతో పాటు ఈ రీసెర్చ్ చేస్తున్నాము. బ్యారీ మార్షల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అని స్టార్ట్ చేసాం మన హాస్పిటల్లోనే చేసి. చాలా అది కూడా ఒక 4-5 సంవత్సరాల్లో చాలా ఇంపార్టెంట్ వస్తాయి మన దాంట్లో. అదేవిధంగా లివర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ డిజీజ్ తెలుస్తూ ఉంది. ఈ ఫ్యాటీ లివర్లో కూడా ఏమవుతుందంటే లివర్లో ఫ్యాట్ వచ్చి ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళము మన బాడీని కంట్రోల్ చేసేది హార్ట్, బ్రెయిన్ అనుకున్నాము. కానీ ఇప్పుడు తెచ్చింది యాక్చువల్ కంట్రోల్ ఇన్ ద లివర్. లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అయితే లివర్ కాన్ ప్రొడ్యూస్ హార్మోన్స్. లివర్, ఇంటెస్టైన్స్, బ్యాక్టీరియా క్లోజ్ కనెక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రాస్ టాక్ అనేది జరుగుతూ ఉంది. సో లివర్ మనం ఇంప్రూవ్ చేసి ఫ్యాట్ లివర్లో తీయగలిగితే లివర్ ఇంప్రూవ్మెంట్ వల్ల బాడీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కూడా చాలా మంచి న్యూ ఇవి వస్తున్నాయి అన్నమాట. దీనికి సైన్స్ కూడా చాలా. సో దీనిపైన కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నాము. మేము అనుకునేది గట్ హెల్త్, లివర్ హెల్త్ తోటి మనం చాలా మార్పు చేసి మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఈ డిజీజ్ కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది, హార్ట్ వల్ల వస్తుంది అలా కాకుండా గట్ హెల్త్ అండ్ లివర్ హెల్త్ తోటి కంప్లీట్ చేంజ్ చేసేవచ్చు. హృదయం నుంచి కాలేయానికి మార్చేశారు సార్ మొత్తం పిక్చర్ని. సార్, ఇప్పుడు సగటు మనిషి ఇవాళ మిమ్మల్ని చూసి స్ఫూర్తిగా తీసుకుని ఈ టెస్టులు చేయించుకోవాలి లేకపోతే ఇలా చేయాలని అనుకుంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది కూడా చాలా ఇంతకుముందు మేము ఈ జనరల్ చెకప్స్ నేను నమ్మేవాను కాదు. చేంజ్ చేస్తారు, ఈసీజీ ఒకటి చేసేవారు. కానీ ఇప్పుడు ఈ కొత్త ఈ గట్ హెల్త్ వచ్చిన తర్వాత వెరీ స్పెషలైజ్డ్ చెకప్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఈ చెకప్స్ చేసిన తర్వాత ఈ గట్ హెల్త్ చెకప్ అంటే గట్ మైక్రోబయామ్, జెనెటిక్స్, అదేవిధంగా లివర్ జెనెటిక్స్ ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని బ్లడ్లో కొన్ని సబ్స్టెన్స్ ఉన్నాయి. మనము ఇంతకి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 సంవత్సరాల్లో ఏ జబ్బు రావచ్చు అని ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. దిస్ కాల్డ్ ప్రెడిక్టివ్ మెడిసిన్. ఈ ప్రెడిక్టివ్ మెడిసిన్ నుంచి మేము ప్రెసిషన్ మెడిసిన్కి వెళ్ళిపోయాం. అంటే ఇలాగ వచ్చేటుంటే ఎలా ప్రివెంట్ చేయొచ్చు. ఇతనికి కొంతమందికి
ఒక మెడిసిన్ ఇస్తే మంచిది, ఆ సేమ్ మెడిసిన్ ఇంకో అతనికి ఇస్తే మంచిది కాదు. అది కూడా కనుక్కుంటున్నాం, జీన్స్లో ఫాల్ట్ ఉంది కాబట్టి హోల్ జీనోమిక్ స్టడీస్ చేసి. సో ఇలాగవన్నీ చేసి నా సజెషన్ ఏమంటే ఒకవేళ ఏమైనా చేయాలంటే కూడా కరెక్ట్గా మంచి సెంటర్కి వెళ్ళి ఇవన్నీ కరెక్ట్గా చెకప్ చేస్తే మీ హెల్త్ ప్రిజర్వ్ చేయొచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా మనం ఏం చేసినా కూడా లైఫ్లో ఎంతన్నా అర్న్ చేయొచ్చు, ఎంతన్నా ఫేమస్ కావచ్చు, అయినా హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఫేమస్ ఉన్నారు, చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు, వస్తుంటారు మా దగ్గర, చాలా బాధపడుతుంటారు ఇవన్నీ ఉన్నా కానీ హెల్త్ లేదు, ఏం చేయాలని. సో హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మంచి హెల్త్ ఉన్న అతను ఈజ్ ద బెస్ట్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అనొచ్చు. మనీ కాదు, ఫేమ్ కాదు, ఇట్స్ ఎ గుడ్ హెల్త్ విచ్ ఇస్ సక్సెస్ ఇండికేటర్. గొప్ప మాట సార్. ఫైనలీ సార్, మంచి హెల్త్కి ఏం చేయమని ప్రేక్షకులకు అంటే చెప్తాను? నేను మంచి హెల్త్కి బేసిక్ ఫిజికల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ, దాని తర్వాత ఈటింగ్ వెరీ హెల్తీ, అదేవిధంగా స్లీపింగ్ ఇన్ ద రైట్ టైమ్స్, సోషల్ రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇప్పుడు తెలుస్తుందంటే సోషల్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళకి, బాగా అందరితో కమ్యూనికేట్ చేసే వాళ్ళకి ఎక్కువ లైఫ్ స్పాన్, హెల్త్ బెటర్ ఉంటుంది కంపేర్ టు ఇంట్రోవర్ట్. మంచి స్టడీస్ వచ్చాయి ఇప్పుడు దానికి. అందరికి కూడా మనకి అన్ఫార్చునేట్లీ ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ ఏమంటే రూమ్లోనే కూర్చొని చూసుకుంటుంటారు, వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లో చూసుకుంటుంటారు, దే నాట్ ఇంటరాక్టింగ్ చిల్డ్రన్. సో నేను ఎంకరేజ్ చెప్పేది ఏమంటే ఎస్పెషలీ పేరెంట్స్కి చిల్డ్రన్ని ఇవన్నీ అలవాటు చేయొద్దండి. లెట్ దెమ్ గో అవుట్, ప్లే, ఇంటరాక్ట్ విత్ అదర్ చిల్డ్రన్, ఈట్ హెల్తీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ వద్దు. ఇవన్నీ చేసి హెల్తీగా ఉంటే డెఫినెట్గా ఫ్యూచర్ ఈజ్ వెరీ గుడ్. సార్, వీ లుక్ ఫార్వర్డ్ టు వండర్ఫుల్ రెవల్యూషన్స్ ఫ్రమ్ యూ రాబోయే రోజుల్లో. సార్, మీ కుటుంబం స్పందన సార్ పద్మ విభూషణ్ ఈ పురస్కారం అందుకుంటున్నారు. అంటే అఫ్కోర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం ఏం అచీవ్మెంట్స్ చేసినా కూడా ఫ్యామిలీ హ్యాస్ టు సాక్రిఫైస్. వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ దే హ్యావ్ టు సాక్రిఫైస్. సో ఇటువంటి వచ్చినప్పుడు దే ఫీల్ హ్యాపీ దట్ సాక్రిఫైస్ ఇస్ వర్త్ ఇట్ అని. హూ హ్యాస్ బీన్ ద పిల్లర్ ఆఫ్ యువర్ సపోర్ట్ సార్? మై వైఫ్ ఆఫ్ కోర్స్. ఏ విధంగా సార్? అంటే ఇవన్నీ జస్ట్ టాలరేట్ మీ కదా ఇన్ ఇయర్స్. సో మేము యాజ్ ఎ డాక్టర్స్ మేము వీ కీప్ లాంగ్ అవర్స్, రీసెర్చ్ ఇంకా లాంగ్ అవర్స్, ఇవన్నీ కలిపి హార్డ్లీ మనకి ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు. సో చిల్డ్రన్ వాళ్ళు చూసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఏం తెలియదు అసలు. నా డ్రెస్ సైజ్ కూడా తెలియదు, అంతా కూడా మా వైఫే డిటర్మిన్ చేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ డెఫినెట్లీ రైట్. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, వన్స్ అగైన్ వీఆర్ వెరీ 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 ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు ఆనర్ టు మీట్ యూ సార్ టుడే అగైన్. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు మళ్ళీ మీరు సాక్షి ప్రేక్షకులకి సమయం కేటాయించి, లాస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూ విపరీతంగా స్పందన వచ్చింది కాబట్టి మీరు మరికొన్ని విషయాలు చెప్పాలి ఒక సందర్భంలో అని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, డెఫినెట్గా థ్యాంక్ యూ.